హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక జే బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇక్కడ మార్నింగే కిచెన్లోకి అయితే వచ్చేసాను. వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగే ఇవాళ ఆల్రెడీ కర్రీ అయితే చేశాను, టమాటా పప్పు చేశాను పిల్లలకి లంచ్ బాక్స్లోకి. ఇంకొక పక్క బ్రేక్ఫాస్ట్ అయితే అవుతుంది. ఈ లోపల ఆయిల్ అయితే అయిపోయింది. ఇంకా వేరే ప్యాకెట్ ఓపెన్ చేసి ఫిల్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ టమాటా పప్పు రెడీ అయిపోయింది. పిల్లలిద్దరికి ఇంకా బాక్స్లో కలిపి పెట్టేస్తాను. ఒక్కొక్కసారి మార్నింగే కర్రీస్ చేస్తాను, ఒక్కొక్కసారి ఏమో రైస్ ఏదో ఒకటి కలిపి పెట్టేస్తాను. లెమన్ రైస్, క్యారెట్ రైస్ అలా. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా చేస్తున్నాను, సేమియా ఉప్మా. బ్యాటర్స్ అయితే ఏమీ నానబెట్టలేదన్నమాట, పిండి గ్రైండ్ చేసుకోవాలి ఇవాళ అయితే పెట్టేసి. ఇంకా ఉప్మానే ఉంది కాబట్టి ఇవాళ సేమియా ఉప్మా చేసేస్తున్నాను. ఇంకా ఒక పక్క బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఇంకొక పక్క అయితే పిల్లలకి వాటర్ బాటిల్స్ ఫిల్ చేయడం, ఇంకా వాళ్ళకి స్నాక్స్ బాక్స్ పెట్టడం, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇంకా అవన్నీ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఉప్మా కూడా రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం బొంబాయి రవ్వ అయితే యాడ్ చేస్తాను నేను. మంచిగా పొడి పొడిగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా చేస్తారా? చేయకపోతే ఒక్కసారి యాడ్ చేసి చూడండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇంకా పిల్లల్ని లేపేశాను, వాళ్ళని ఫ్రెష్ అప్ చేసేసాను. రెడీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నాను వాళ్ళిద్దరికి. ఇక్కడ కొంచెం షుగర్ వేసి పెడతాను ఉప్మా అయితే. ఇంట్లో ఉంటే ఉత్తిదే తినిపిస్తానులే, కానీ ఇప్పుడు మార్నింగే తొందరగా వెళ్ళాలి కాబట్టి షుగర్ వేస్తే తొందరగా తింటారు, షుగర్ వేయకపోతే కొంచెం లేట్గా తింటారు. ఇంక ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అని చెప్పేసి టైం అవుతుందని షుగర్ వేసేసి మంచిగా పెట్టేశాను. తినేసి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరేస్తున్నారు. ఇద్దరు రెడీ అయిపోయారు. ఆరుష్ అయితే ఇక్కడ షూ కోసం చూసుకుంటున్నాడు అనమాట. పెద్దోడు అయ్యాడు కదా, లాస్ట్ ఇయర్ ఎల్కేజీ వరకు కూడా నేనే వాడికి సాక్స్లు వేయడం, షూ వేయడం వేసి పంపించేదాన్ని. ఇప్పుడు అలా కాదు, వాడికే సాక్స్లు ఇస్తే వాడే వేసుకుంటున్నాడు, షూస్ కూడా వాడే తెచ్చుకొని వేసుకుంటున్నాడు అనమాట. ప్రజెంట్ అయితే వాడు యూకేజీ, శ్రీయాన్ నర్సరీ. వెళ్ళే ముందు అయితే ఖచ్చితంగా బాయ్ చెప్పేసి పంపించేయాలి ఇద్దరికి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు ఇంట్లో పనులన్నీ చూసేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత షూట్ ఏమీ చేయలేదన్నమాట. ఇది ఈవినింగ్ మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. ఈవినింగ్ టైం హస్బెండ్ కూడా వచ్చారు. ఇంక ఇక్కడ చాయ్ పెడుతున్నాను, వాళ్ళకైతే పాలు కాస్తున్నాను బెల్లం వేసి. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అన్నం పెట్టేశాను వాళ్ళకి. రాగానే ఖచ్చితంగా అన్నం అయితే పెడతాను. పెట్టిన తర్వాత కాసేపు ఆడుకున్నారు. నెక్స్ట్ డోనట్ తెప్పించాను. ఇక్కడైతే ఇలా ఫేవరెట్ అనమాట డోనట్. ఇంకా కావాలి అంటే ఇద్దరికి చెరొకటి పెట్టాను. ఆర్డర్ పెడితే వచ్చిందనమాట. మంచిగా కూర్చొని తినేసి పాలు తాగేసి ఇక్కడ ఆరుష్ అయితే హోంవర్క్ రాస్తున్నాడు. శ్రీయాన్కి అయితే ఇంకా బుక్స్ తీసుకోలేదు. వాడు కూడా హోంవర్క్ రాస్తా అంటే ఏదో బుక్ ఇస్తే అక్కడ పడేసాడనమాట. పడేసి వచ్చి ఇక్కడ కూర్చొని ముచ్చట్లు చెప్తూ ఉన్నాడు, స్కూల్లో ఏం జరిగింది ఏంటి అని. ఇంకా ఆ రోజు వీడియో అయితే ఏం తీయలేదు, ఇంతటితో ఎండ్ చేశానమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ కోసం ఇక్కడైతే క్యారెట్ రైస్ చేస్తున్నాను. క్యారెట్, ఆలుగడ్డ రెండు సన్నగా తురిమేశాను. ఇంకా టమాటా కూడా వేసేసి స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసి ఆల్రెడీ రైస్ అయితే కుక్ అవుతుంది.
ఆ రైస్ని కలిపేయడమే అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా యూజ్ అవుతుందని కొంచెం ఎక్కువే చేశాను. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను. కర్రీ చేయాలి కదా, బెండకాయ చేస్తున్నాను. బెండకాయని ముందే ఇలా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఆనియన్స్ టమాటా మగ్గిన తర్వాత దానిలో బెండకాయ వేస్తాను. రెగ్యులర్గా చేసుకునే బెండకాయ కర్రీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈవినింగ్ టైం పిల్లలు కూడా వచ్చారు, ఇంకా డిన్నర్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరికి స్వీట్ కావాలంటే సోంపాపుడు ఉంటే వేసిస్తే మంచిగా కూర్చొని తింటున్నారనమాట ఇద్దరు. ఇంకా కర్రీ అయితే ఇక్కడ మార్నింగ్దే ఉందని చెప్తున్నాను. నెక్స్ట్ టైం మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీకి నానబెట్టేస్తాను అనమాట. వెజిటేబుల్స్ కోసం బయటికి వెళ్దామని బయలుదేరేసాము. బయటికి రాగానే పక్కన చికెన్ పకోడీ ఉంది వెళ్ళే దారిలో. ఇంకా చికెన్ అంటే ఆగుతామా, అస్సలు ఆగం కదా, ఇంకా తీసుకొని తినుకుంటూ వెళ్ళాంలే కానీ అసలైన పని అయితే చేసుకోకుండానే వచ్చాము. వెజిటేబుల్స్ కోసం వెళ్ళాము, తీసుకోకుండానే వచ్చామన్నమాట. మార్కెట్ వరకు కూడా వెళ్ళాంలే కానీ పార్కింగ్ లేదు. ఇంకా నెక్స్ట్ టైం మార్నింగ్ వద్దాంలే, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత బైక్ మీద రావచ్చులే అన్నట్టుగా
మళ్ళీ రిటర్న్ అయితే చికెన్ తినేసి రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇది ఇవాళ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్.